దీక్ష యాప్ ద్వారా విద్యా ప్రవేశంలో భాగంగా మైక్రో ఇంప్రూవ్మెంట్ ప్లాన్ను ఈ యాప్లో ఎలా అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో మనం చూస్తాం. ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి దీక్ష యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. సో దీక్ష అని టైప్ చేసినట్లయితే మనకి ఇలా ఫ్లవర్ గుర్తులో ఉండే ఒక సింబల్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసినట్లయితే సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన వెంటనే మీకు లాంగ్వేజ్ అనేది అడుగుతుంది. దానికి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇదివరకే మీరు లాగిన్ అయి ఉన్నట్లయితే ఇక డైరెక్ట్గా మీ మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఇది కేవలం మొబైల్ నెంబరు పాస్వర్డ్తోనే ఎంటర్ చేయాలి. మెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ కాకూడదు. సో అలా లేని వాళ్ళు మొదటిసారిగా చేసేవాళ్ళు కింది భాగంలో ఉండే రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ పేరు, సో డేట్ ఆఫ్ బర్త్లో ఉండే ఇయర్, కంటిన్యూ కొట్టినట్లయితే ఇక్కడ రోల్ వస్తుంది. ఇక్కడ రోల్ దగ్గర హెడ్ మాస్టర్ అండ్ అఫీషియల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. స్టేట్ ఆంధ్రప్రదేశ్, డిస్టిక్ కడప, సబ్ రోల్ హెడ్ మాస్టరు, బ్లాక్ మీ ఏ మండలం అయితే ఆ మండలము, క్లస్టర్ అంటే మీ కాంప్లెక్స్, స్కూల్ నేమ్ వచ్చేసి మీ కాంప్లెక్స్లో ఉండే స్కూల్ నేమ్ను ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేసినట్లయితే మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీరు మీ నెంబర్ని ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ 8 అక్షరాలు ఉండేటటువంటిది ఆల్రెడీ అందరికీ కామన్ పాస్వర్డ్గా admin@2820 ఆల్రెడీ ఉపయోగిస్తూ ఉంటారు. మీకు చైల్డ్ ఇన్ఫోకి సంబంధించి మీకు చైల్డ్ ఇన్ఫోకి ఏదైతే ఉపయోగిస్తున్నారో అదే ఇక్కడ ఉంచుకున్నట్లయితే మీకు బాగా గుర్తుండిపోతుంది. సో admin@2820 మీకు బాగా గుర్తు ఉండే మొబైల్ నెంబర్ని యూజ్ చేసుకోండి. సో ఇక్కడ పాస్వర్డ్ అదే ఎంటర్ చేయండి. సో ఇక్కడ కంటిన్యూషన్ కొట్టినట్లయితే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పూర్తి అవుతుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత లాగిన్ అప్లికేషన్ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సో దాన్ని క్లోజ్ చేసినట్లయితే మళ్ళీ మొదటి నుంచి మీరు యాప్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ మళ్ళీ లాగిన్ ఆప్షను కనిపిస్తుంది. ఇక్కడ మీ ఫోన్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇలా మీ పేరుతో కూడినటువంటి మీ లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముందుగా కుడి చేతి వైపు ఉండే ప్రొఫైల్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీరు అక్కడ ఎంటర్ చేసినటువంటి వివరాలు పూర్తిగా మీ పేరు, మీ రోలు, సబ్ రోలు, స్టేటు, డిస్టిక్ ఇవన్నీ కనిపించాలి.
ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రోల్ కంపల్సరీగా హెచ్టీ అండ్ అఫిషియల్ ఉంటేనే మనం ఈ విద్యా ప్రవేశంకు సంబంధించిన మైక్రో ఇంప్రూవ్మెంట్ ప్లాన్ను అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది సేమ్ చెక్ చేసుకున్న తర్వాత మీకు తిరిగి హోమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ విద్యా ప్రవేశం అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మైక్రో ఇంప్రూవ్మెంట్ ప్లాన్ను మనం అప్లోడ్ చేయొచ్చు. సరే, దీనికంటే ముందు మీకు లాగిన్ ఇదివరకే అయి ఉండి పాస్వర్డ్ మర్చిపోయి ఉన్నట్లయితే మనం ఎట్లా చేయాలనే దాని గురించి మరొకసారి చూస్తాం. దీంతోనే సో మీరు మీ మొబైల్ నెంబర్తో గతంలో లాగిన్ అయి ఉంటారు. ఇప్పుడు పాస్వర్డ్ మర్చిపోయి ఉన్నట్లయితే మనం ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ దగ్గర ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబరు అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మీ పేరు ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ కొట్టినట్లయితే ఇక్కడ మీకు మీ మొబైల్ నెంబర్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్స్ లేదా మెయిల్ ఐడీస్ చూపిస్తాయి. మన ఆ మొబైల్ నెంబర్ను సెలెక్ట్ చేసుకొని ఓటీపీ కొట్టినట్లయితే మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనము అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మనకు న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. న్యూ పాస్వర్డ్ను సబ్మిట్ చేసి మనం తిరిగి మన పాస్వర్డ్ను పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనకు పాస్వర్డ్ను చేసుకోవడం, రీసెట్ పాస్వర్డ్ చేయడం. ఇప్పుడు సో